నీ నిజస్వరూప లక్షణాలేమిటో తెలుసా? నువ్వు నిత్యమైన వాడవు, సత్యమైన వాడవు, సర్వగతుడవు, కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేని వాడవు, అప్రియమైన వాడవు, ఏ వికారములు మార్పులు లేనటువంటి వాడవు, అసంగుడవు నువ్వు అని చెప్పి తెలియజేశారు. నువ్వు అని చెప్పటం నేరుగా చెప్పకపోయినా కూడా దాని అర్థం ఏమిటంటే నీ గురించే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు వేరు, ఆత్మ వేరు కాదు. నువ్వు వేరు, పరమాత్మ వేరు కాదు. అందువలన ఈ లక్షణాలని చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు ఈ దుఃఖించటం, మనిషి దుఃఖించటానికి పుట్టలేదు. దుఃఖించుట మన యొక్క స్వభావము కాదు. కానీ మనుషుడు దుఃఖమే పడుతున్నాడే. అర్జునుడు కూడా ఇక్కడ దుఃఖపడుతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. అప్పుడు భగవంతుడు